కదలకు. అరుస్తావా? అరు, నీకంటే ముందు నేనే అరుస్తా. మంచం మీద నుంచి దిగావో గోల గోల చేసి హాస్పిటల్ మొత్తం గందరగోళం చేస్తాను. నీ వల్ల నాన్ సెన్స్ క్రియేట్ అయిందని మీ నాన్నకి ట్రీట్మెంట్ చేయకుండానే బయటికి గెంటేస్తారు. దాంతో మీ నాన్న డమాల్. నువ్వు ఇంకా పెళ్లి కూతురు గెటప్లోనే ఉన్నావు. బుగ్గన చుక్క కూడా చెదిరిపోలేదు. నేనైతే ఇంకా పెళ్లి ముళ్ళోనే ఉన్నాను. ఇప్పుడు నిన్ను వదలను డార్లింగ్. ఇక్కడే శోభనం చేసుకుని తర్వాత పెళ్లి చేసుకుందాం, సరేనా? భయపడ్డావు కదా, భయపడ్డావు కదా, భయపడ్డావు 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 కదా, భయపడ్డావు. ఏమన్నావు డార్లింగ్? నేను మాట మీద నిలబడే మనిషిని కానా? చూడు, ఇప్పుడు ఈ కండిషన్లో కూడా నిన్ను ఎత్తుకెళ్ళి పెళ్లి చేసుకోగలను. ఈ నిమిషంలో నిన్ను రేప్ చేసినా ఏమైందని అడిగేవాడు లేడు. కానీ సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాను. ఆ మాట మీద నిలబడి నిన్ను వదిలేస్తున్నాను. ఇప్పుడు మీ నాన్నకేమైనా అయితే నువ్వు తట్టుకోలేవు, చచ్చిపోతావు. నీకేమైనా అయితే నేను తట్టుకోలేను డాడీ. మీ నాన్ననే కాదు, మీ అమ్మ, చెల్లి, వెంకట్రావు వీళ్ళలో ఎవరిని కిడ్నాప్ చేసినా నువ్వు నాకు లొంగిపోతావు. ఆ సెంటిమెంట్తో నిన్ను లొంగ తీసుకోవటం నాకిష్టం లేదు.
అందుకే నీ వాళ్ళెవ్వరినీ టచ్ చేయకుండా సైలెంట్గా ఉన్నాను. డార్లింగ్, ఈ విక్రమ్ భాయ్ ఈ జన్మలో నిన్ను మర్చిపోలేడు. నువ్వు నా మనసులోంచి బయటికెళ్ళలేవు. ఎక్కడికి వెళ్ళినా నేను నిన్ను వదిలే ప్రసక్తే లేదు. ట్వంటీ 24 అవర్స్ నువ్వు ఎక్కడున్నావో ఏం చేస్తున్నావో వాచ్ చేయడమే నా డ్యూటీ. నిన్ను పెళ్లి చేసుకునే వరకు మర్డర్లు, కబ్జాలు, సుపారీలు, దొమ్మీలు, దోపిడీలు, స్మగ్లింగ్లు అన్నీ బాన్. నో ప్రొఫెషన్. నిన్ను ప్రేమించడమే నా ప్యాషన్ డార్లింగ్. చూసావుగా, నిన్ను లొంగ తీసుకోవడానికి నాకు 5 నిమిషాలు చాలు. ఇప్పుడు కౌంటర్ దగ్గరికి వెళ్ళి మీ నాన్న పేరు మీద 5 లక్షలు కట్టేశాననుకో, నీ జోలికి ఎవరు రారు, నిన్ను డబ్బులు ఎవరు అడగరు. మామగారికి VIP ట్రీట్మెంట్ ఇస్తారు. కానీ నేను డబ్బులు కట్టండాడి. మా నాన్న ప్రాణాలు కాపాడాలి, నాకు డబ్బులు కావాలి విక్రమ్ అని నువ్వు నన్ను అడగాలి. సరే, అలా దీనంగా అడగకపోయినా విక్రమ్ అనుచారు, నాకు అర్థమైపోతుంది. అప్పుడు నీకు 5 లక్షలేంటి, 1 కోటి రూపాయలు ఇస్తాను. దాంతో మీ నాన్నని కాపాడుకో. నీ మొండి పట్టుదల చూసి నాలో డబుల్ త్రిబుల్ పట్టుదల పెరిగింది. నీతో ఇలా ఛాలెంజ్ చేస్తుంటే ఈ విక్రమ్ భాయ్కి ఏదో తెలియని థ్రిల్లింగ్ గా ఉంది డార్లింగ్. ఏ డార్లింగ్, నన్ను 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 పెళ్లి చేసుకున్నని మొండి పట్టుదల పడతావా నువ్వు? నిన్నే 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 పెళ్లి చేసుకుంటాను అని నేను మొండి పట్టుదల పడుతున్నాను. ఎవరి పట్టుదల గెలుస్తుందో తేల్చుకుందాం. ఎన్ని రోజులు ఈ మొండి పట్టుదల ఉంటుందో నేను చూస్తాను. ఈ హాస్పిటల్లో వాళ్ళు డబ్బు 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 అని నిన్ను వేధించుకు తింటుంటే అప్పుడు నేను గుర్తుకొస్తాను, నా డబ్బు గుర్తుకొస్తుంది. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు నాకు లొంగాలి. చివరికి డబ్బు కోసం నువ్వు నా కాళ్ళ దగ్గరికి రావాలి. అప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. వస్తావు డార్లింగ్, వస్తావు. నువ్వు వస్తావు డార్లింగ్. మీ నాన్న దక్కాలంటే నీకు డబ్బు కావాలి, నాకు నువ్వు కావాలి. The death game starts now. Bye. తుపాకీ కణతకు పెట్టుకొని నన్ను బెదిరించి ఎదిరించి నువ్వెంత సీన్ క్రియేట్ చేసినా నాకు నీ మీద కోపం లేదు. జరిగినవన్నీ మర్చిపోతాను. మళ్ళీ ఫ్రెష్గా నువ్వు నా దగ్గరికి వస్తావు. వెయిట్ చేస్తుంటాను. బాయ్. అంటే
హాస్పిటల్ మొత్తం వెతికాను, అమృత ఎక్కడ కనిపించలేదు. బయట లాన్లోకి ఏమైనా వెళ్ళిందేమో చూద్దామా సాగర్? అలాగేంటి, పదండి. రా బాబు. అమృత, ఆ విక్రమ్ నిన్ను డబ్బుని అడ్డ పెట్టుకొని నన్ను లొంగ తీసుకోవాలనుకున్నాడు సాగర్. డబ్బు కోసం చివరికి తన దగ్గరికి రావాలని బెదిరించాడు. హలో మినిస్టర్ గారు, నమస్కారం. నేను గంగాధరాన్ని మాట్లాడుతున్నాను. అబ్బే అదేం లేదండి, మీరు బిజీగా ఉంటారని ఫోన్ చేయలేదు. మీకో ముఖ్యమైన విషయం, మా అమ్మాయి నిశ్చితార్థం నెక్స్ట్ వీక్ 10వ తారీఖున. అవును, హైదరాబాద్లోనే నా గెస్ట్ హౌస్లో గ్రాండ్గా చేస్తున్నాను. మీరు తప్పకుండా రావాలి. నాకు అబ్బాయిలు లేరు, ఒక్కగానొక్క కూతురు. మీ షెడ్యూల్ ఎంత బిజీగా ఉన్నా పక్కన పెట్టి మీరొచ్చి మా అమ్మాయిని ఆశీర్వదించాలి. థ్యాంక్స్. ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. డాడీ ఫోన్లో చెప్తున్నారు, నిశ్చితార్థానికి వస్తారా? విఐపీలు కదమ్మా, వీళ్ళను బట్టి వస్తారు. నేను మళ్ళీ వెళ్ళి పర్సనల్గా ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేస్తాను. డైరీ ముందేసుకుని కూర్చున్నారంటే చాలాసేపటి నుంచి ఫోన్లు చేస్తున్నారా? మాక్సిమం చాలా మందికి ఫోన్ చేసి చెప్పానమ్మా. ఇంకా ఎవరైనా మిగులుంటే సత్యాన్ని గుర్తు చేయమని చెప్తాను. అవును, మీ ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి చెప్పావమ్మా? ఇన్వైట్ చేశాను డాడీ. డాడీ ఏంటమ్మా? ఈ టాబ్లెట్స్ ఎవరివి? నావేనమ్మా. ఏమైంది డాడీ? మొన్న ఫీవర్గా ఉంటేను హాస్పిటల్కి వెళ్ళొచ్చాను. మరి నాకు ఈ విషయం చెప్పలేదేంటి? చెబుదామనుకుని మర్చిపోయానమ్మా. టాబ్లెట్స్ వేసుకున్నారా? వేసుకోవాలి. పాలు తీసుకురానా? వద్దమ్మా, మంచినీళ్ళతో వేసుకుంటానులే. డాడీ కాసేపు రెస్ట్ తీసుకోండి, ఈ ఫోన్స్ తర్వాత చేయొచ్చు. అలాగేనమ్మా. అమ్మా రేణు, భుజంగరావు గారు ఎలా ఉన్నారు? తాతయ్యకి హెల్త్ బాగాలేదు డాడీ. పైగా కొంచెం పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నారు. నేను ఒకసారి వెళ్ళి ప్రత్యక్షంగా చూశాను కూడా. ఆయన గురించి ఆలోచిస్తే చాలా బాధగా ఉంటుందమ్మా. అవును డాడీ, పాపం. నిశ్చితార్థానికి తాతయ్య రాలేరు కదా? లేదమ్మా, నిశ్చితార్థం రోజు ఎలాగైనా ఆయన్ని వీల్ చైర్లో కూర్చోబెట్టి ఫంక్షన్కి తీసుకురావాలి. వికాస్ ఫ్యామిలీకి పెద్ద దిక్కు, ఈ పెళ్లికి పెద్ద మనిషి. ఆయన లేకుండా నిశ్చితార్థం ఎలా జరుగుతుంది? నేను ఆ రోజు దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేస్తానులే. అయితే తాతయ్య ఫంక్షన్కి ఖచ్చితంగా రావాల్సిందేనా? అంతే కదమ్మా.
నేను ఈ మధ్య బిజీగా ఉండి ఆయనతో మాట్లాడలేకపోయాను. నిశ్చితార్థానికి ముందు ఆయనతో కలిసి మాట్లాడాలి. త్వరలో వీలు చూసుకుని కలిసి నిశ్చితార్థం ఏర్పాటు గురించి చెప్తాను. ఈలోపు ఆయన కోలుకుంటే బాగుంటుంది. సరేనమ్మా? డాడీ ఏంటి తాతయ్య లేకుండా నిశ్చితార్థం ఎలా జరుగుతుంది అంటారు? నిశ్చితార్థం రోజున తాతయ్య అమృత గురించి పిచ్చి పిచ్చిగా వాగితే డాడీకి అనవసరమైన డౌట్స్ వస్తాయి. చూసారా తాతయ్య, మీ మీద నాకెంత ప్రేమ ఉందో. నా వయసులో ఉండే మనవాళ్ళెవరు వాళ్ళ తాతయ్యల్ని ఇంత ప్రేమగా చూసుకోరు. కానీ నేను మిమ్మల్ని దగ్గరుండి చూసుకుంటున్నాను తాతయ్య. కానీ నిశ్చితార్థం రోజు మాత్రం నా మీద కాస్త దయ చూపించండి తాతయ్య. చెప్పాను కదరా, ఒకవేళ నీ నిశ్చితార్థం రేణుకుతోనే జరిగితే నేనేమీ అడ్డు చెప్పను. సరేనా? తాతయ్య, రేణుక ఫోన్ చేసింది, మాట్లాడనా? మాట్లాడు. హాయ్ రేణు. వికాస్ ఎక్కడున్నావు? తాతయ్య దగ్గర ఉన్నాను. అయ్యో, తాతయ్య గురించి మాట్లాడదామని ఫోన్ చేశాను. ఏంటో చెప్పు. నిశ్చితార్థం ఫంక్షన్లో తాతయ్య తప్పకుండా ఉండాలని డాడీ అంటున్నారు వికాస్. అవును, ఉండాలి కదా రేణు. అసలు మా ఇంటికి పెద్ద దిక్కు, ఈ పెళ్ళికి పెద్ద మనిషి తాతయ్యే కదా. ఆయన లేకుండా నిశ్చితార్థం ఎలా జరుగుతుంది రేణు? వికాస్ అవును రేణు, నిశ్చితార్థం రోజు తాతయ్యని ఎలాగైనా వీల్ చైర్లో కూర్చోబెట్టి ఫంక్షన్కి తీసుకొస్తాము. ఇదేంటి, వికాస్ కూడా డాడీ లాగే మాట్లాడుతున్నాడు. తాతయ్య పిచ్చి వికాస్ కానీ పట్టిందా? హలో హలో రేణు, ఏంటి మాట్లాడవు? అయ్యో వికాస్, తాతయ్య ఫంక్షన్కి వస్తే ఆ అమృత గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడతారని నేను భయపడుతుంటే నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు తాతయ్య సెటరేటర్ అయిపోయారు. అంటే ఆయనకి పిచ్చి తగ్గిపోయింది రేణు. అవునా? అంతేకాదు, తాతయ్య ఇప్పుడు మన పార్టీ. నిశ్చితార్థం ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని వెయిట్ చేస్తున్నారు రేణు. థ్యాంక్ గాడ్. అయితే ఇది హ్యాపీ న్యూసే. ఆ హ్యాపీ న్యూస్ తాతయ్య నోటితోనే విను. తాతయ్య, రేణుక లైన్లో ఉంది, మాట్లాడండి. అమ్మా రేణు, బాగున్నావా అమ్మా? తాతయ్య, నేను బానే ఉన్నాను. మీ ఆరోగ్యం కుదుటపడిందట కదా, నాకు చాలా సంతోషంగా ఉంది తాతయ్య. నువ్వెప్పుడు ఇలాగే కలకాలం సంతోషంగా ఉండాలని ఈ తాతయ్య మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడమ్మా.